అద్భుతమైనటువంటి స్పందన చూపించిన విజయవాడ వ్యాపారస్తులకు మరొకసారి నా హార్దిక శుభాకాంక్షలు. ఎట్టి పరిస్థితుల్లో 15 ఎలా అన్నా కంప్లీట్ చేస్తే వాళ్ళ రాత్రి లోపల చాలా బాగుంటుంది. అలాగే ఆప్తా ఏంటి, ఆప్తా చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఆప్తా బిజినెస్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే ఆప్తాకి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, ఎన్ని ప్యానల్ డిస్కషన్స్ అవుతాయి, ఎన్ని ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి, ఎన్ని వివరాలు కూడా మీకు వివరించడానికి అమెరికా నుంచి వినయ్ వెల్లివెల్లి గారు వచ్చారు. వారికి స్వాగతం అండి. అలాగే ఇన్నయ్య గారు అమెరికా ఆప్తా నుంచి వచ్చున్నారు. ఇన్నయ్య గారికి కూడా హార్దిక స్వాగతం. మీకు అందరికీ ఒక మాట చెప్పాలండి, మనం ఏ జన్మలోనో చేసిన పుణ్యం, ఏ జన్మలోనో చేసిన అదృష్టం, ఈరోజు ఇంతమంది అమెరికాలో సెటిల్ అయినటువంటి మన ప్రముఖులందరూ కూడా ఒక వజ్ర సంకల్పంతో ఆప్తా బిజినెస్ ఫోరం ని మొదలుపెట్టి దాన్ని ఈ రోజున హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో గత సంవత్సర కాలంగా 10 బిజినెస్ ప్యానల్ డిస్కషన్స్ నిర్వహించారు, చాలా విజయవంతంగా. అందులో ఒకటి విజయవాడలో జరగడం జరిగింది, మరొకటి వైజాగ్ లో జరిగింది. ఒక ప్రోగ్రాం నుంచి ఇంకొక ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేస్తూ వచ్చారు. అనేక రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరిగినాయి, అలాగే ఎమర్జింగ్స్ జరిగినాయి, ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయి, రకరకాలుగా వ్యాపార సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు అంటే అమ్మడం కొనడం అన్ని కూడా జరిగినాయి. దాదాపు 400 కోట్ల పైన ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఇది గొప్ప విజయం అనే చెప్పాలి. మనం అంటే నాకు తెలిసి నేను ఒక 15 సంవత్సరాలుగా యాక్టివ్గా ఉండొచ్చు, 20-30 సంవత్సరాలుగా యాక్టివ్గా ఉండొచ్చు. చాలా మంది ఈ సంఘాలలో 40 ఏళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నాకు తెలిసి గతంలో మనం అంటే ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి వనభోజనాలు పెట్టుకుంటాం, చక్కగా భోజనం చేస్తాం, మధ్యాహ్నం తర్వాత నీళ్ళకి వెళ్ళిపోతాం, మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ వనభోజనాలు అంటాం. అంటే వనభోజనాలు అనేది తప్పనేది కాదు, అక్కడ కనీసం ఒకసారైనా కలుస్తాం, అక్కడ వరకే. కానీ ఈ ఆప్తా చేస్తున్నటువంటి కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా దాదాపు 30 రంగాల్లో ఆప్తా సేవలు అందిస్తుంది. ఆ రంగాలు ఏంటనే ఇవన్నీ ఆప్తా వాళ్ళు చెప్తారు. కానీ మనం బిజినెస్ రంగం చూస్తే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యాపారస్తుడు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా ఒదగాలి, ఎలా అతనికి మనం సహాయం చేయాలి, ఎలా అతని నుండి మనం సహాయం అందుకోవాలి అనే విషయాలన్నీ తెలియచెప్పడానికి అమెరికాలో దాదాపు ఒక 6 నెలల నుంచి దాదాపు 30 మంది టీం, ఈ ఆప్తా బిజినెస్ ఫోరం టీము అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతిరోజు 2 నుంచి 3 గంటల సేపు కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నారు. నేను కూడా అటెండ్ అవుతున్నాను. ఫ్రెండ్స్, మనందరం దీన్ని విట్నెస్ చేయలేకపోవచ్చు, నేను మీ తరపున విట్నెస్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు 2 నుంచి 3 గంటల సేపు నేను అటెండ్ చేస్తున్నాను. వాళ్ళ ఓపికకి మనం చేతులెత్తి దండం పెట్టాలి. ఎవరయ్యా ఎవరయ్యా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే వాళ్ళెవ్వరూ కూడా దాదాపు ఈ 30 మందిలో 27-28 మంది 1000 కోట్లు తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు కాదండి. అంటే 1000 crore వర్త్ పీపుల్. వాళ్ళ గంట విలువ లక్షల్లో ఉంటది, వాళ్ళ గంట విలువ లక్షల్లో ఉంటది. మరి వాళ్ళందరూ ఎందుకోసం ఇదంతా చేస్తున్నారంటే కేవలం
వాళ్ళకి మన జాతి మీద ఉన్న ప్రేమతో మాత్రమే చేస్తున్నారు తప్పితే వాళ్ళేమి తిన్నదరకో లేకపోతే పని లేకో చేయట్లేదు. అది మనం ఫస్ట్ గా గుర్తుంచుకోవాలి. వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్ స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు అద్భుతంగా చేసుకోగలుగుతున్నారు, సంపాదించుకోగలుగుతున్నారు. వాళ్ళ బాల్య పిల్లలకి టైం కేటాయిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఇవన్నీ త్యాగం చేసి 6 నెలల నుంచి రోజుకి 10-15 గంటల పాటు ఈ ప్రోగ్రాం కోసం కష్టపడుతున్నారు. వీళ్ళందరూ కూడా మన మీద ప్రేమతో మన వాళ్ళు ఎదగాలి, మన వాళ్ళకి ఒక క్రమశిక్షణ నేర్పాలి, మన వాళ్ళకి ఒక వ్యాపార దక్షత నేర్పాలి, మన వాళ్ళని మనం రోప్ చేయాలి, అంటే వాళ్ళ యొక్క అసలా ఇచ్చి వాళ్ళని వ్యాపార రంగంలో అభివృద్ధి తీసుకోవాలని రావాలనే ఒక వజ్ర సంకల్పంతో వాళ్ళంతా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళు మనకి దొరకడం మనం చేసుకున్న అదృష్టం. మేము వ్యాపారం చెయ్యాలి అనుకున్నప్పుడు మాకు ఆ సంఘాలు ఉండేవి తప్పితే ఈ సంఘాలు లేవు, ఈ అవకాశాలు లేవు. తప్పలేదు. ఇప్పుడు ఇది మనకి అదృష్టం, మనకి అన్ని విధాలుగా టైం బాగా వచ్చేసిందండి. మీ అందరికి అర్థమయ్యే ఉంటాయి. ఒక మెట్టు దూరంలో ఉన్నాం, ఆ మెట్టు కూడా తొందరగా ఎక్కేస్తాం. రెడీగా ఉండండి అందరూ. ఒక మెట్టు దూరంలో ఉన్నాం, ఆ మెట్టు కూడా ఎక్కేస్తాం. అంటే ఇన్నాళ్ళకి ఒక కన్సల్టేషన్ వచ్చింది, ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ వచ్చింది, ఒకళ్ళ మీద ఒకరి నమ్మకం వచ్చింది, ఒకళ్ళ మీద ఒకరికి అసూయ తగ్గింది. ఓకే, అసూయ తగ్గింది. మనం గెలవాలి అనే తపంతో ఉన్నాం. డెఫినెట్ గా అన్ని విధాల మనం రాణిస్తాం. దానికి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏదైనా ఉంటే అది ఆర్థిక స్వావలంబన. మనం ఆర్థికంగా బాగున్నప్పుడు మాత్రమే మనం ఇంకే విధంగా కూడా ఎదగగలం. ఈరోజు సీట్లు ఎవరికి ఇస్తున్నారండి? ఎవరికి ఇస్తున్నారు? నా ఫోటోడికి ఎవరైనా ఇస్తాడండి సీటు? స్వీట్లు కాదండి, సీట్లు. మీరు అక్కడే ఉండిపోయారు. ఒక ఎమ్మెల్యే సీట్ కావాలని, ఒక ఎంపీ సీట్ కావాలని ఎవరికి ఇస్తున్నారండి? డబ్బు ఉన్నోడికి ఇస్తున్నారు. కాబట్టి డబ్బులు కంపల్సరీ మన దగ్గర ఉండాలి. మన దగ్గర లేకపోవడానికి కారణం ఏంటంటే మనం గతంలో ఒక రైతుల్లాగా ఉండేవాళ్ళం, లేదా చదువుకున్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. మనం వ్యాపారస్తులం కాదు. అంటే మన పూర్వీకులు కొంతమంది వ్యాపారంలో ఉండొచ్చు, కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకి సిద్ధంగా మనం వ్యాపారం చేసి ఉండలేదు గతంలో. కానీ కొంతమంది ఇటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా అధిగమించి అత్యంత క్రమశిక్షణతో అద్భుతమైనటువంటి వ్యాపారస్తులుగా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఈ రోజున ముందుకు వస్తున్నారు. అలా ఎదిగిన మన అమెరికా ఆప్తా ప్రతినిధులే ఈ రోజున ఒదిగి మీ ముందుకు వచ్చి, అయ్యా మీకు వ్యాపారంలో మేము సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 3000 మంది ప్రతినిధులు పాల్గొంటుంటే దాంట్లో కేవలం 500 మంది అమెరికా మరియు ఇతర దేశాల నుంచి వస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ అనమాట. సో తప్పకుండా ఆ ప్రోగ్రామ్ కి రండి. అందరూ సైలెంట్ గా ఉన్నారు ఏంటండి? ఏమండి? ఓకే ఓకే, సో జోకులు ఏమంటారా? సరే, ఓకే, నేను ఒక చిన్న యథార్థ ఘటన చెప్తానండి. మనం ఒక చిన్నగా ప్రాక్టికల్ గా బిజినెస్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది చెప్పడానికి ఆయన ఉన్నాడు, నేను మరింత చెప్పేస్తే మళ్ళీ ఆయన చెప్పడానికి ఉండదు. కాబట్టి బిజినెస్ ఫోరం గురించి ఎంత చెప్తాను. నాకేంటంటే అమెరికా వాళ్ళు పడుతున్న కష్టం చూసి, వాళ్ళ పడుతున్న తపన చూసి, వాళ్ళు కంట్రిబ్యూట్ చేసిన టైం చూసి, నాట్ అమౌంట్. ఈ రోజున మీ అందరికీ ఇంకొక గొప్ప న్యూస్ చెప్తాను, వినండి. ఈ రోజున 6250 రూపీస్ కి మీకు రిజిస్ట్రేషన్ వస్తుందా?
ఇదే మొదట్లో టికెట్ 25,000 రూపాయలు పెట్టారు. రిజిస్ట్రేషన్ టికెట్ 25,000 రూపాయలు పెట్టినప్పుడు కేవలం 2 కోట్ల స్పాన్సర్, మిగతాది వీళ్ళ కంట్రిబ్యూషన్ అని చెప్పి పెట్టారు. కానీ అనూహ్యంగా 4 కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ వచ్చింది. 4 కోట్ల స్పాన్సర్షిప్ వచ్చేసరికి ఇంతెందుకు మనం తీసుకోవడం అని 12,500 పెట్టారు. 12,500 పెట్టి రన్ చేస్తుండగా ఈ లోపల ఇంకొక 4 కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ వచ్చేసింది. అంటే దాదాపు 8 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్ వచ్చేసరికి లేదులే ఇంకా తగ్గిద్దామని చెప్పి 6,250 రూపాయలు చేశారు. అంటే మినిమం ఎంతో కొంత ఉండాలి అనే ఉద్దేశంతో 6,250 పెట్టారు. అది కూడా ఆ సీరియస్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతో. ఓకేనా? సో 6,250 పెట్టారు. సో ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్ ఇట్. ఓకే, ఆశ్చర్యంగా ఏమవుతుందంటే కొత్తగా రిజిస్ట్రేషన్ వరుస చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బిజినెస్ పీపుల్ అంటే ఆ బిజినెస్ చేసి ఆయన ఒక్కడే వస్తాడేమో అనుకున్నాం మా ఎస్టిమేషన్. విశేషం ఏంటంటే ఆయన భార్య, ఆయన పిల్లలు కలిసి వస్తున్నారు. దేనికి వస్తున్నారు అయ్యా అంటే, మా వయసు అయిపోయిందండి, మా పిల్లలకి ఏం జరుగుతుందో చూపించడానికి వస్తున్నాము అన్నారు. సో ఈ రిజిస్ట్రేషన్ పర్వం ఆల్రెడీ 1,200 దాటి 1,300 రీచింగ్ లో ఉంది. ఇవాళ మొన్నే 1000 రిజిస్ట్రేషన్ సెలబ్రేషన్ చేసాం ఒక వారం రోజుల క్రితం. ఇప్పుడు ఆల్రెడీ 1,300 రిజిస్ట్రేషన్ దాటిపోయింది. ఇంకా మాక్సిమం ఓపెనింగ్ ఉంటే ఒక 1 వీక్ ఉంటుందేమో, ఆ తర్వాత కావాలన్నా కూడా దొరకదు. ఓకే, సో దిస్ ఇస్ ద పొజిషన్ అండి. సో తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం అదే అండి. అమెరికా వాళ్ళు తపన చూసి మీ అందరికీ కూడా ఆ మనసులో మాట చెప్పాలని వచ్చింది. ఓకే, బిజినెస్ బిజినెస్ బిజినెస్. సో యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఒక్కడైనా ఇంకా యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఎవరు లేరా? ఓకే, బిజినెస్ లో మీకు సింపుల్ గా ఉండే ఒక 10 పాయింట్స్ చెప్తాను. మీరు బిజినెస్ అనేటువంటిది చెయ్యాలి అనే ఆలోచన, కోరిక ఉండాలి, రగిలే కోరిక ఉండాలి. అంతే తప్పితే ఏదో ఒక ట్రైల్ వేద్దామని మాత్రం దయచేసి బిజినెస్ లోకి రామాకండి. ట్రైల్ అనే పదం వచ్చిందంటే ఆ బిజినెస్ ఫెయిల్యూరే. ట్రైల్ కాదు, నువ్వు తీసుకుంటే ఆ బిజినెస్ సీరియస్ గా తీసుకొని చేయగలిగితే బిజినెస్ లో రండి, తప్పితే ఏదో ట్రైల్ అనే బేస్ మీద రామాకండి. అలాగే మీరు విసిరే రాయి గురి చూసి విసిరాలి, తగలాలి అని విసిరాలి, అప్పుడు మాత్రమే స్ట్రైక్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళమాకండి. మాక్సిమం పార్ట్నర్షిప్ అనే ఆలోచనని పక్కన పెట్టండి. నెక్స్ట్, మీరు చేసే బిజినెస్ క్యాష్ బిజినెస్, క్రెడిట్ బిజినెస్ అనేది ఇంపార్టెంట్. తప్పనిసరిగా మీరు క్యాష్ బిజినెస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మూసేస్తున్న వ్యాపారాలు చూస్తుంటే దాంట్లో 90% క్రెడిట్ బిజినెస్ ఇచ్చిన వాళ్ళే. అలాగే మీకు సరైన రన్నింగ్ క్యాపిటల్ లేకుండా బిజినెస్ ని స్టార్ట్ చేయమాకండి. ఎందుకంటే చాలా వ్యాపారాలు చూస్తుంటాం, మొదలు పెట్టే చివరి దాకా వచ్చేసిన తర్వాత రన్నింగ్ క్యాపిటల్ లేకో, లేకపోతే ఓపెనింగ్ కి కావాల్సిన క్యాపిటల్ లేకో నిలిచిపోయినటువంటి వ్యాపారాలు చాలా కొల్లలు చూస్తుంటాం. కాబట్టి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారంటే దానికి కనీసం 2 సంవత్సరాల పాటు ఫీడింగ్ ఇవ్వగలిగితే మీరు వ్యాపారంలో దిగండి. అంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళ జీతాలు, రెంట్లు ఇవ్వగలిగితే మాత్రమే బిజినెస్ లోకి దిగండి. అలాగే స్కేలబిలిటీ అనేది చాలా ముఖ్యం. మీరు చేస్తున్నటువంటి వ్యాపారం చిన్నదా పెద్దదా అనే దానికంటే కూడా దాన్ని మీ కాలనీ వరకే పరిమితం చేస్తారా, మీ ఊరు వరకు పరిమితం చేస్తారా, మీ రాష్ట్రం వరకు పరిమితం చేస్తారా, మీరు దేశం అంతా పరిమితం చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న మాత్రమే వ్యాపారంలో దిగండి. అలాగే వ్యాపారం అనేటువంటిది
నిజాయితీగా చేయండి. వ్యాపారం అనేది నిజాయితీగా చేయండి. మీ ఎంప్లాయీస్ పట్ల మీరు తప్పనిసరిగా హానెస్టీగా ఉండి తీరాలి. మీరు మీ ఎంప్లాయీస్ పట్ల హానెస్టీగా లేకుండా వాళ్ళు మన కస్టమర్ల పట్ల హానెస్టీ చూపిస్తారని కూడా పొరపాటు. సో తప్పనిసరిగా మీ ఎంప్లాయీస్ దగ్గర ఎప్పుడు నిజాయితీగా ఉండండి, నిజాయితీగా మాట్లాడుతారు. డెఫినెట్గా వాళ్ళు కూడా మీ కస్టమర్ల పట్ల హానెస్టీగా ఉంటారు. సో దీస్ ఆర్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ అవుతున్నారో వాళ్ళందరూ పాటిస్తున్న బేసిక్ ప్రిన్సిపల్స్. ఇంతే కాకుండా స్టాట్యుటరీ అనేది మోర్ ఇంపార్టెంట్. ఒక వ్యాపారం చేస్తున్నామంటే దానికి కావాల్సిన జిఎస్టి సర్టిఫికేట్ కానివ్వండి, దానికి కావాల్సిన రిటర్న్స్ ఫైల్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా లైసెన్స్లు, ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి, ఫుడ్ లైసెన్స్ కానివ్వండి, తర్వాత లేబర్ లైసెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టాట్యుటరీ కింద వస్తాయి. సో తప్పనిసరిగా స్టాట్యుటరీ అనేది జాగ్రత్తగా ఉండండి. ఎంతో మంది బిజినెస్ 5-6 ఏళ్ళు అద్భుతంగా చేసిన తర్వాత వాళ్ళు సరైన రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం వల్ల కానివ్వండి, వాటి వల్ల కానివ్వండి, జిఎస్టి నుంచి కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానివ్వండి, ఇబ్బందులు ఎదుర్కొని వ్యాపారాలు మూసేస్తున్న వాళ్ళు కూడా మేము చూస్తున్నాం. చాలా మందికి అవి తెలియదు. సో ఇప్పుడంటే మీకు యూట్యూబ్ వచ్చింది కాబట్టి లాట్ ఆఫ్ నాలెడ్జ్ అవైలబిలిటీలో ఉంది. మేము వ్యాపారం చేసే రోజుల్లో ఇటువంటి సదుపాయాలు ఏమీ లేవు. ఓకేనండి. సో అప్పుడు మేము చాలా కష్టపడుతూ కూడా వ్యాపారాలు చేసాం. మీరు ఇప్పుడు చాలా సునాయాసంగా వ్యాపారం చేసే అవకాశం ఉంది. ఏ విషయాన్నన్నా కూడా మనము ఈ గూగుల్లోనో లేకపోతే యూట్యూబ్లోనో చూసి తెలుసుకునే అవకాశం ఉంది. నాలెడ్జ్తో పాటు అన్నెసరీ నాలెడ్జ్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది యూట్యూబ్తో. మన విషయం కాకుండా ప్రపంచ విషయాలన్నీ ఎక్కువ తెలిసిపోతున్నాయి. దీనివల్ల పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఒకప్పుడు ఒక సైన్స్ చదివాడికి సైన్స్ ఒకటే తెలిసేది, సోషల్ గురించి తెలిసేది కాదు. ఇప్పుడు సైన్స్ చదివేవాడికి సోషల్ గురించి తెలుస్తుంది, సోషల్ చదివేవాడికి సైన్స్ తెలుస్తుంది. ఇంట్లో వాచ్మెన్ చూస్తూ ఉంటాడు, అమెరికాలో ఎవడు గెలుపుతాడని ఆడు చెప్పేస్తూ ఉంటాడు. మనకి ఆడికి ఎక్కడి నుంచి నాలెడ్జ్ వచ్చిందంటే యూట్యూబ్ నుంచి వచ్చేసింది. సో నాలెడ్జ్ అనేది కొద్దిగా ఎక్కువ అయిపోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. మాకు కూడా అంతే, అసలు వదిలేసి వేరే దాని గురించి ఆలోచిస్తుంటాం. స్వీట్ వ్యాపారం చేయడం నాయన అంటే మేము బాక్సులు ఎక్కడ బాగుంటాయి, బాక్సుల డిజైన్ ఎక్కడ బాగుంటుంది, ఈ దీని మీద ఎక్కువ నాలెడ్జ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అనవసర నాలెడ్జ్ అనమాట ఇదంతా. డీవియేషన్స్. సో మీరు చేసేటప్పుడు వ్యాపారంలో మీ కళ్ళకు మీ బిజినెస్ తప్పితే ఏమీ కనిపించకూడదు. అలాంటి మనిషిని ఒక 15 రోజుల నుంచి నేను చూస్తున్నాను. ఆయన వినయ్ వెలువెల్ గారు. ఆయనకి బిజినెస్ ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఒక మీటింగ్ అయిపోగానే ఎవరినో ఒకళ్ళు మీట్ అవడానికి వెళ్తారు, మీటింగ్ వచ్చే ముందు ఎవరినో ఒకళ్ళు మీట్ అవడానికి వెళ్తారు. ఒక్క గంట కూడా ఖాళీగా ఉండట్లేదు. హీఈస్ అ రియల్ బిజినెస్ మ్యాన్. డెఫినెట్ గా ఆయన దగ్గర నుంచి మేమంతా చాలా నేర్చుకున్నాము. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. అది మనకు గుర్రం పరిగెత్తేటప్పుడు కళ్ళకి గంతలు కడతారు. ఎందుకు కడతారయ్యా అంటే దిక్కులు చూడకుండా ఉండడానికి గుర్రానికి కళ్ళ గంతలు కడతారు. అట్లాగే మనం వ్యాపారం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ కళ్ళ గంతలు కట్టుకోవాలి. వ్యాపారం తప్పితే ఇంకో ఆలోచన చేయకూడదు. అలా మనం పరిగెట్టడం మొదలు పెడితే తప్పనిసరిగా విజయాల్ని సాధిస్తూ ఉంటాం. ఓకే. సార్ వాటర్ కావాలమ్మా, బాటిల్ ఉందా? ఓపెన్ క్యాక్టస్ ఒక టాప్ 10 ప్యానల్ టాపిక్స్ చెప్తాను ఏంటంటే ఆ ఎజెండాలో అసలు ఏమేమి ఉండిపోతున్నాయి. ఇలాంటివి మొత్తం 30 ఉన్నాయండి, కాకపోతే ఒక 10 వరకు నేను చెప్తాను.